రాష్ట్ర వాణిజ్య పనుల శాఖలోని జీఎస్టీలో వందల కోట్ల కుంభకోణం కేసు సిఐడి దర్యాప్తులో మరో ముందడుగు పడింది. జీఎస్టీలో 1400 కోట్ల కుంభకోణంపై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఇదివరకే సిఐడికి బదిలీ అయింది. కేసు దర్యాప్తుపై దృష్టి సారించిన సిఐడి వాణిజ్య పనుల శాఖ కార్యాలయం అధికారులని విచారించేందుకు సిద్ధమైంది. కుంభకోణం జరిగినట్లు జీఎస్టీ అంతర్గత విచారణ, సిసిఎస్ ప్రాథమిక విచారణలోనే నిగ్గుతేలిన నేపథ్యంలో అసలు నిందితుల్ని గుర్తించే పనిలో సిఐడి నిమగ్నమైంది. కేసు దర్యాప్తులో భాగంగా మరికొందరికి నోటీసులు జారీ చేసి విచారించేందుకు సిఐడి అధికారులు రంగం సిద్ధం చేశారు. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి కేసు విచారణలో ముందుకెళ్తోంది. వస్తువులు సరఫరా చేయకపోయినా చేసినట్లు బోగస్ ఇన్వాయిస్లను సృష్టించి పెద్ద ఎత్తున ఐటీసీని క్లెయిమ్ చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్తో సహా వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్ తదితరులకు నోటీసులు జారీ చేసి విచారించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ భవాని. ఏదైతే జీఎస్టీ కుంభకోణం కేసు విషయంలో మాజీ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్ తో పాటు ప్రస్తుత జాయింట్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్ తదితరులకు నోటీసులు ఇప్పటికే జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. గత కొద్ది రోజుల క్రితమే ఈ కేసు బయటకు వచ్చి దాదాపు 1400 కోట్ల కుంభకోణం జీఎస్టీ విషయంలో కుంభకోణం జరిగిందని చెప్పి సిసిఎస్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ 185/2024 అప్లై చేయడం జరిగింది. సిఐడికి ఎఫ్ఐఆర్ నమోదు చేసి సిఐడికి కూడా బదిలీ చేసింది. ఈ కేసులో మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, తర్వాత ఆయన చీఫ్ సెక్రటరీ పదవి అయిపోయిన తర్వాత ప్రభుత్వ సలహాదారులుగా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో సోమేష్ కుమార్ పనిచేయడం జరిగింది. ముఖ్యంగా చాలా ముఖ్యమైన శాఖలకు కూడా ఆయన సలహాదారులుగా అధికారిక వివరించడం జరిగింది. కాబట్టి బోగస్ ఏదైతే వస్తువులు సరఫరా చేయకపోయినా బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చి గుర్తించి పెద్ద ఎత్తున ఐటీసీని క్లెయిమ్ చేసినట్టు వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఈ 1400 కోట్ల కుంభకోణంపై ఇంకా ఎవరెవరు నిందితున్నారు ఏంటనేది నిగ్గుతేలిన పనిలో నిగ్గుతేలిన నేపథ్యంలోనే నిందితులను గుర్తించే పనిలో సిఐడి నిమగ్నమైంది. కేసులో దర్యాప్తు భాగంగా మరికొంతమంది కూడా నోటీసులు జారీ చేసి సిఐడి విచారించేందుకు కూడా అధికారులు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు ముందడుగు వస్తుంది. ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అటు కాళేశ్వరంలో జరిగిన అవినీతి పైన కానీ, విద్యుత్ ప్రాజెక్టు ఒప్పందాలు జరిగిన అవినీతి పైన కానీ, గొర్రెల స్కామ్లు జరిగిన అవినీతి ఒప్పందాల పైన కానీ, ఇప్పుడు జీఎస్టీ స్కామ్ దాదాపు 4-5 స్కామ్ల పైన ఖచ్చితంగా ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టదు. ఎంతటి వారు ఉన్నా సరే, రాజకీయ నాయకులు సరే, అధికారులు సరే వదిలిపెట్టే ప్రసక్తి ఉందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్తున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ జీఎస్టీ కుంభకోణం కేసులో ఉన్న బాధితులు నిందితులు ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పి అలాగే అంతర్గత విచారణ ఈ సిసిఎస్ ప్రాథమిక విచారణలో నిగ్గుతేలుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. భవాన్, రైట్, థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.